టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై స్పందిస్తూ ఇది ఒక పెద్ద కుంభకోణమని, తనతో పాటు రేవంత్ రెడ్డి సహా అనేక మంది ఫోన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డు చేసిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ఒక జియో సిమ్ కార్డ్ వివరాలు కూడా బహిర్గతం చేశారు. ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు తప్పదని, తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై స్పందిస్తూ ఇది ఒక పెద్ద కుంభకోణమని, తనతో పాటు రేవంత్ రెడ్డి సహా అనేక మంది ఫోన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డు చేసిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ఒక జియో సిమ్ కార్డ్ వివరాలు కూడా బహిర్గతం చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు తప్పదని, తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడుతూ అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలు విషయం కాదు. వాటి విషయంలో చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అంశం. ట్యాపింగ్ వ్యవహారం కానీ, కాళేశ్వరం కానీ, ఈ మూడిట్లో కూడా చాలా సీరియస్ అంశాలు అనేవి కూడా ఉన్నాయి. అందుకే వీటిని సిబిఐకి అప్పగించడం కూడా జరిగింది. అయితే ఫార్మర్స్ కి సంబంధించిన కేసు విషయంలో మాత్రం కేటీఆర్ అరెస్ట్ అనేది కూడా తప్పదు. అయితే దసరా తర్వాత అరెస్ట్ అనేది కూడా ఉంటాయి కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా చూసినట్లయితే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్నింటిపై కూడా సిబిఐ విచారణ జరిపితే బాగుంటుంది. అయితే కాంగ్రెస్ లో కవితకు ఎటువంటి సంబంధం అయితే కవితకు థ్యాంక్ యూ శిరీష్.